డియర్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసాద్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఎనాలజీ పోలిక పరీక్షకు సంబంధించినటువంటి తార్కిక ప్రశ్నల విభాగంలో మనం క్లియర్ కట్గా ఎన్ని రకాలు ఉంటాయి, అసలు ఈ పోలిక పరీక్ష అంటే ఏంటి అనేటువంటి విషయాలైతే మనం తెలుసుకుందాం. ఇక్కడ పోలిక అంటే ఎనాలజీ అంటే రెండు జతల పదాలకు సంబంధించి లేదా అక్షరాలకు సంబంధించి లేదా సంఖ్యల మధ్య ఉన్న సదృశ్యాన్ని గుర్తించాలన్నమాట. అంటే సిమిలారిటీని మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పినట్లుగా ప్రశ్నలో భాగంగా మనకి రెండు జతల పదాలు లేదా ఆంగ్ల అక్షరాలు లేదా ఇక్కడ సంఖ్యలు అయితే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒక జతలో మనం ఇచ్చిన అంశాల మధ్య ఉన్న సంబంధాన్ని గుర్తించి అదే సంబంధాన్ని మరొక అంశానికి సంబంధించి జతకు అనువర్తింపజేయాల్సి ఉంటుందన్నమాట. అలా చేసి లోపించిన అంశాన్ని ఇచ్చిన ఐచ్ఛికలకు సంబంధించి ఏవైతే ఉంటాయో అందులో నుంచి మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది పోలిక పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఉండే ఫార్మాట్. అయితే ఈ పోలిక పరీక్షకు సంబంధించి అసలు అంటే అనాలజీ లేదా పోలిక పరీక్ష అనగా రెండు పోల్చబడుతున్న వస్తువులు లేదా మనకి సారూప్య లక్షణాలు వాటి మధ్య సంబంధం గుర్తించి జవాబు కనుక్కోవడం మనం మాట్లాడుకుందాం. ఇందులో మూడు రకాల అనాలజీస్ ఉంటాయి అన్నమాట. అంటే పోలిక ఉంటాయి అన్నమాట. అవి పదాల పోలిక అంటే వర్డ్ అనాలజీ, సంఖ్యా పోలిక అంటే నెంబర్ అనాలజీ, అక్షరాల పోలిక అంటే లెటర్ ఆర్ ఆల్ఫాబెట్ అనాలజీ. ఏవైతే మనకి శ్రేణుల్లో మూడు రకాలు ఉన్నాయో ఇంచుమించుగా అలా ఇక్కడ మనకి రకాలైతే ఉంటాయి అన్నమాట. అక్కడ మనం తెలుసుకున్న కాన్సెప్ట్స్ అనేవి ఇక్కడ మనకి ఉపయోగపడతాయి. అక్షరాలకు సంబంధించి పోలిక ఏదైతే ఉందో అందులో మనకి రివర్స్ ఆల్ఫాబెట్కి సంబంధించి కానీ ఫార్వర్డ్ కానీ వాటి యొక్క స్థానాలు అవన్నీ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మనకి ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ అంశాల మధ్య సంబంధాన్ని గుర్తించడానికి సాధారణంగా కింద ఇలా మనకి కొన్ని అవగాహన కల్పించడం కోసం ఇక్కడ నేను కొన్ని ఇవ్వడం జరిగింది. అందులో కొన్ని మనం తెలుసుకోవాలన్నమాట. ప్రతిరోజు మనం ఏవైతే చూస్తూ ఉంటామో వాటికి సంబంధించి లేదా ఇక్కడ ఇలాంటి దేశాలు వాటి యొక్క రాజధానులు మగ ఆడ అంశాలంటే మెయిల్ అండ్ ఫీమేల్ అండ్ దేశాలు కరెన్సీ అంటే ఏ దేశం యొక్క కరెన్సీ ఏదవుతుందో వాటి కోసం పనివారు పనిచేసే ప్రదేశం అంటే ప్లేస్ ఆఫ్ వర్క్, రాష్ట్రాలు వాటి యొక్క రాజధానులు మహారాష్ట్ర, ముంబై, తెలంగాణ, మనకి హైదరాబాద్ అలా వాటి యొక్క రాజధానులు రాష్ట్రాలకు సంబంధించి గుర్తించుకోవాలి. వ్యాధులు కారకాలు అంటే ఒక వ్యాధి యొక్క కారకాలకు సంబంధించి ఏమవుతుంది అలా. మరియు పనివారు మరియు పనిముట్లు వర్క్ అండ్ ఇక్కడ వర్క్ ఐటమ్స్. నెక్స్ట్ ఆంగ్ల అక్షరాలు అనురూప సంఖ్యలు వాటి యొక్క స్థానాలు ఏవైతే ఉంటాయో అక్షరాలకు సంబంధించి వాటిని గుర్తించుకోవడం. రివర్స్ ఆర్డర్లో కూడా అంటే వ్యతిరేక దిశలో కూడా మనం వాటి యొక్క అనురూప సంఖ్యలకు సంబంధించి గుర్తించుకోవాల్సి ఉంటుంది. శాస్త్రాలు వాటి యొక్క అంశాలు, సంఖ్యలు వాటి యొక్క రకాలు. సంఖ్యామణంలో మనం ఏవైతే రకాలు చూసామంటే కారణీయ, అకారణీయ లేదా మనం పూర్ణ సంఖ్యలకు సంబంధించి పూర్ణాంకాల సంఖ్యకు సంబంధించి సహజ సంఖ్యలు లేదా మనం వివిధ సంఖ్యలకు సంబంధించి రకాలైతే సంఖ్యామణంలో మనం అయితే నేర్చుకున్నామో వాటికి సంబంధించి ఇలా మనం వీటన్నిటిని తెలుసుకోవడం ద్వారా మనం పోలిక పరీక్షకు సంబంధించి ఏ విధమైన రకమైన సరే మనం జవాబు అయితే కనిపెట్టవచ్చు అన్నమాట. ఇక్కడ మొదటి పదాల పోలిక సంబంధించినటువంటి ఒక ఎగ్జాంపుల్ బ్రీఫ్గా మనం నెక్స్ట్ వీడియోలో సింగిల్ టైప్ కోసం మనం మాట్లాడదాం. పదాల పోలిక పరీక్ష ఉదాహరణకు మొక్కలు, బాటనీ, జంతువులు. ఇక్కడ మనకి ఏవైతే ఇచ్చిన ఆప్షన్ ఉంటుందో ఈ మొదటి రెండు ఉన్న పదాలకు సంబంధించినటువంటి సిమిలారిటీ ఇక్కడ ఏవైతే ఉంటుందో అదే సిమిలారిటీ జంతువులకు మరియు ఇంకే పదం ఉంటుందో దానికి సంబంధించి సిమిలారిటీ కూడా మనం ఇక్కడ అనువర్తింపజేయాలన్నమాట. ఆ తర్వాత మనం ఇచ్చిన ఐచ్ఛికల నుంచి మనం కరెక్ట్ ఐచ్ఛిక సంబంధించి గుర్తిస్తే సరిపోతుంది. ఇక్కడ మనకి మొక్కలకు సంబంధించినటువంటి అధ్యయనం చేసే శాస్త్రాన్ని వృక్ష శాస్త్రం అంటాం. అదే ఇక్కడ మనకి బాటనీ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. అదే బాటనీ. తర్వాత అదే విధంగా జంతువులకు సంబంధించి కూడా
ఇక్కడ అధ్యయనం చేసే శాస్త్రాన్ని జువాలజీ, జంతు శాస్త్రం అని అంటాం అన్నమాట. అంటే జువాలజీ. అయితే మిగతా వాటి కోసం కూడా ఒకసారి తెలుసుకుందాం. ఆంథ్రోపాలజీ అంటే మానవ పరిమాణ క్రమం మరియు సంస్కృతి గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంటే సోషల్ యాక్టివిటీస్ ఆర్ కల్చరస్ ఆఫ్ హ్యూమన్ స్టడీ చేసే ఇది మనకి స్టడీ ఆంథ్రోపాలజీ. తర్వాత మైకాలజీ, ఇక్కడ శిలీంధ్రాల అంటే ఫంగై గురించి అన్నమాట. ఫంగై గురించి అధ్యయనం చేసే శాస్త్రమే మనకి మైకాలజీ అన్నమాట. ఈ మైకాలజీ. తర్వాత ఆర్నిథాలజీ, ఇది పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం అంట. స్టడీ ఆఫ్ బర్డ్స్, స్టడీ ఆఫ్ ఫంగై అండ్ స్టడీ ఆఫ్ సోషల్ యాక్టివిటీస్ అండ్ కల్చర్. ఇలా మనకి ఈ 4 ఇది మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. జువాలజీ అంటే స్టడీ ఆఫ్ యానిమల్స్. ఇలా మనకి నెక్స్ట్ రెండో రకమైన సంబంధించి అక్షరాల పోలిక పరీక్ష అంటే లెటర్స్ ఆర్ ఆల్ఫాబెటిక్స్ సంబంధించి మనకి ఎనాలజీ అనేవి ఈ విధంగా ప్రశ్నలు ఉంటాయి అన్నమాట. ఇక్కడ BGYT ఉన్న ఈ పేరుకి సంబంధించి ఏదైతే సిమిలారిటీ ఉంటుందో ఆ పోలిక అనేది ఈసీ మరియు ఇచ్చిన ఆప్షన్స్లో ఉన్నటువంటి ఏదో ఒక పేర్ సంబంధించి మనం ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చూడండి బి మరియు జి అండ్ వై మరియు టి అంటే ఇక్కడ క్లియర్గా బి యొక్క వ్యతిరేక అక్షరం దిశలో మనకి వై అయితే అవుతుంది అనమాట. అంటే బి అనేది మనకి రెండో స్థానంలో ఉంటుంది ఫార్వర్డ్ ఆర్డర్లో. వ్యతిరేక దిశలో అంటే రివర్స్ ఆర్డర్లో ఆల్ఫాబెట్స్ రాసుకున్నట్లయితే జెడ్ నుంచి మొదలుపెట్టి వై అనేది రెండో స్థానంలో ఉంటుంది. అలా జీకి టీ అయితే ఉంటుంది అనమాట. జీకి టీ. వీటికి సంబంధించిన అక్షర శ్రేణికి సంబంధించి క్లియర్గా చెప్పాను. మనం వీటిని ఏ విధంగా గుర్తించుకోవాలా? బీవైకి బీవై, ఏకి జెడ్, ఏ టు జెడ్, జీటీ రోడ్ కానీ గోట్ కానీ ఇలా మనం గుర్తించుకోవచ్చు అని చెప్పాను. అదేవిధంగా ఈకి వి అంటే ఇక్కడ ఆప్షన్ మనకి థర్డ్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక్కడ మనకి వీతో ఏ ఆప్షన్ కూడా మొదలవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మన థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఈ వి కార్ కింద మనం గుర్తించుకోవచ్చు, లేదా ఈ వెహికల్ కింద మనం గుర్తించుకోవచ్చు. తర్వాత సికి సంబంధించి క్రాక్స్ అనేసి మనం అంటే ఇది బర్డ్ నేమ్, ఈ బర్డ్ నేమ్ కింద మనం ఎక్స్ మనకు ఉంది కాబట్టి ఇదే మన కరెక్ట్ ఆప్షన్. ఇలా మనం గుర్తించుకోవచ్చు. హెచ్ఎస్కి హై స్కూల్ ఇలా మనం గుర్తించుకోవచ్చు అనేసి మనం శ్రేణులకు సంబంధించి అక్షర శ్రేణిలో మాట్లాడుకున్నాం. వాటిని మీరు గుర్తించుకుంటే ఇవి మీకు సాల్వ్ చేయడానికి ఈజీ అవుతుంది. సంఖ్యా పోలిక పరీక్ష, ఇక్కడ మనకి ఏవైతే సంఖ్యలు ఉన్నాయో 23, 25 వాటి మధ్యన పోలిక అనేది 25కి ఇంకొక సంఖ్యకు సంబంధించి ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. 23 మరియు 25కు సంబంధించినటువంటి ఇక్కడ పోలిక ఏ విధంగా మనకి తార్కికం ఏర్పడింది అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూడండి 25 అనేది 5 యొక్క వర్గం. అలానే ఇక్కడ మొదటి ఏదైతే ఆప్షన్ ఉందో అది వదిలిపెడితే మిగతా 3 ఆప్షన్స్ కూడా మనకి వర్గాలకు సంబంధించినటువంటి సంఖ్యలు 64, 49 మరియు 36 ఈ వర్గాలకు సంబంధించి సంఖ్యలు కాబట్టి ఖచ్చితంగా మనకి ఇక్కడ వర్గానికి సంబంధించి సంఖ్య వచ్చే అవకాశం అయితే ఉండొచ్చు. కాబట్టి ఒకసారి చూద్దాం. అంటే ఇది 5 స్క్వేర్ కాబట్టి 5 యొక్క వర్గం కాబట్టి 25 అనేది. అలా మనకి ఇందులో 6 స్క్వేర్ అవ్వచ్చు, 7 స్క్వేర్ అవ్వచ్చు, 8 స్క్వేర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ మనకి మీరు ఇది ఈ సంఖ్యతో ఏర్పడింది అనేది మనం గుర్తించుకోవాలి కాబట్టి ఈ సంఖ్య ద్వారా ఎలా ఏర్పడిందో చూద్దాం. 2 + 3 కలిపినట్లయితే 5 వస్తుంది. అలా చూసుకున్నట్లయితే 2 + 5 కలిపితే 7 వస్తుంది. అంటే 7 యొక్క వర్గం ఎంత అంటే 49. మనకు ఆప్షన్లో ఉంది కాబట్టి 49 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ విధంగా మనం పోలిక పరీక్షకు సంబంధించి ఈ 3 రకాల ప్రశ్నలకు సంబంధించి ఎగ్జామినేషన్లో ఏ రకం నుంచి వచ్చినా సరే మనం ఐడెంటిఫై అనేది సిమిలారిటీస్ మధ్య ఏవైతే ఉంటాయో పెయిర్స్ మధ్య వాటిని గుర్తించే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇచ్చిన ఆప్షన్స్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది మనకి ఎనాలజీ టాపిక్. అయితే వివిధ రకాలు ఏవైతే మనం మాట్లాడుకున్నామో ఈ 3 రకాలకు సంబంధించి వివిధ వీడియోల్లో మనం 3 రకాలని ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకున్నాం.
ఇక్కడ మనకి వర్డ్ అనాలజీకి సంబంధించి ఏదైతే ఉందో వాటిలో కొన్ని పాయింట్స్ అయితే ఏవైతే ఇక్కడ మనం మాట్లాడుకున్నామో వాటిని మనం తెలుసుకోవాలన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్వి అవి మనం తెలుసుకోవడం ద్వారా మనకి ఈజీ అవుతుందన్నమాట. అవి కూడా మనం వర్డ్ అనాలజీలో మాట్లాడుకున్నాం. నెక్స్ట్ మనకి ఆల్ఫాబెట్కి సంబంధించి మళ్ళీ ఒకసారి రివిజన్ చేద్దాం. శ్రేణుల్లో మనం మాట్లాడుకుంది. నెక్స్ట్ సంఖ్యా శ్రేణికి సంబంధించి కూడా ఒకసారి రివిజన్ చేద్దాం పైన. వీటికి సంబంధించి మనం రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. వీటి క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ఆల్రెడీ గత వీడియోలో సంఖ్యా శ్రేణులకు సంబంధించినప్పుడు మాట్లాడడం కానీ, సంఖ్యామానంకి సంబంధించి కానీ, సంఖ్యలకు సంబంధించి మనం క్లియర్ కట్గా తెలుసుకున్నాం కాబట్టి మనకు అవగాహన అవుతుంది. అలాగే అక్షరాలకు సంబంధించి కూడా ఉంది. కానీ ఇక్కడ మనకి కొన్ని ఇటువంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఏవైతే లిస్ట్ ఉన్నాయో ఈ లిస్టే కాకుండా ఇంకా బోల్డ్ రకాలకు సంబంధించి ఉంటాయి. వాటి సంబంధాన్ని మనం గుర్తించుకోవాల్సి ఉంటుంది అనమాట. అవి మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.